నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. ఈరోజు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మ్యాథమెటికల్ ఆపరేషన్ గణిత ప్రక్రియలు అనేటువంటి టాపిక్. అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ బోడమస్ సార్. సో బోడమస్ రూల్స్ని ఫాలో కావాలి. బోడమస్ రూల్స్ అంటే ఏంటి మాస్టర్? బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్, ఓ ఫర్ ఆఫ్, డి ఫర్ డివిజన్, ఎం ఫర్ మల్టిప్లికేషన్స్. సో ఇలా ఉంటుంది. సో బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్ ఆర్ types like that: small bracket, square bracket and Morses bracket. రైట్ సార్, ఇవి ఫస్ట్ బ్రాకెట్లు ఉన్న వాటిని డిరైవ్ చేయాలి. ఆ తర్వాత ఓ మీన్స్ ఆఫ్ అంటే తెలుగులో లో అని మీనింగ్. అంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ అంటారు కదా, అంటే ఇంటూ గుణకారానికి సంబంధించింది. కానీ అక్కడ మీనింగు మల్టిప్లికేషన్స్ జరుగుతుంది, బట్ ఆ సింబల్ అనేటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10% ఆఫ్ 100 అన్నాడు అనుకోండి సార్. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటంటే ఇక్కడ ఇంటూ అనేటువంటి మీనింగ్ వస్తుంది. అట్లాంటి మాస్టర్. రైట్ సార్. నెక్స్ట్ ఈ రెండు సందర్భాలు చాలా తక్కువ సందర్భాలు వస్తాయి. ఇంకోటి వెనిక్యులర్ బార్ అంటే బార్ ఇలా ఉంటుంది. అవి చాలా రేర్. ఇవన్నీ కూడా మీరు ప్యూర్ మ్యాథ్స్ సింప్లిఫికేషన్ టాపిక్స్లో ఎక్కువగా చేస్తుంది. బట్ ఇక్కడ అర్థమెటిక్ యాంగిల్తో కూడుకున్న రీజనింగ్ పార్ట్లో మెయిన్లీ డివిజన్స్ వస్తుంటాయి మాస్టర్. సో డి స్టాండ్స్ ఫర్ డివిజన్స్ అనగా భాగాహారము. దెన్ ఎం మల్టిప్లికేషన్స్ గుణకారాలు. ఏ స్టాండ్స్ ఫర్ అడిషన్స్, సంకలనము అంటాం, అడిషన్. ఫైనల్లీ ఎస్ ఫర్ సబ్ట్రాక్షన్. సో అనగా వ్యవకలనము, సబ్ట్రాక్షన్. మనకు ఈ 4 పార్ట్స్ అంటే డివిజన్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్. సో ఇట్స్ రిలేటెడ్ టు అర్థమెటిక్ పార్ట్ విత్ హెల్ప్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కానీ మన రీజనింగ్ రోల్ ఏముంటుంది మరి ఇందులో అంటే జస్ట్ సబ్స్టిట్యూటింగ్ మాత్రమే ఉంటుంది రీజనింగ్ రోల్. సో రీజనింగ్ రోల్ అంటే క్వశ్చన్ అకార్డింగ్ టు ద గివెన్ క్వశ్చన్ ఆ సబ్స్టిట్యూషన్ వర్ట్గా రీజనింగ్ ఉంటుంది. కానీ ఆ పార్ట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎందులోకి రావాలంటే అర్థమెటిక్ యాంగిల్లో రావాలి. ఈ అర్థమెటిక్ దేనిపైన డిపెండ్ అయింది ఉంది సార్ అంటే మ్యాథ్స్ పైన. సో ఇది రావాలంటే మీరు 20 టేబుల్స్ కంపల్సరీ రావాలి. అడిషన్, సబ్ట్రాక్షన్, బేసిక్స్. సో ఏ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఇక్కడ అంటే మనకు ప్రైమరీ క్లాసెస్, ప్రైమరీ అంటే 5th 6th స్టాండర్డ్లో, మెయిన్లీ 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ లెవెల్లో ఉంటాయి. కానీ మనం గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నాం. అందువల్ల మన హై నాలెడ్జ్ ఈ లో లెవెల్ క్వశ్చన్స్కి రావాలంటే డెప్త్ నాలెడ్జ్ అంటాం. సో డెప్త్ ఈజ్ నథింగ్ బట్ బేసిక్స్ క్వశ్చన్స్. సో వీటిని మీరు చేస్తారని అంటున్నా. సో స్కూల్ లెవెల్లో మీకు బాగా ఏమన్నా భయం ఉన్నట్లయితే ప్లీజ్ సో మీరు మా యొక్క క్లాసెస్లో వీటిని క్లారిఫై చేద్దాం. రైట్ సార్. ఫస్ట్ క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్ హియర్ ఈస్ ఇఫ్ ప్లస్ మీన్స్ డివైడెడ్. అంటే ఇక్కడ చూడండి సార్, వాడు ఒక సింబల్ అనుకుంటున్నారు అంటే మనకు ప్లస్ కనబడుతుంది, కానీ వాడు చేసే ఎక్సర్సైజ్ ఏంది? డివైడెడ్ మీన్స్ మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్. దెన్ అయితే అప్పుడు ఇక్కడ మనకు ఈక్వేషన్ రావాలి. సో ఆ ఈక్వేషన్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఇచ్చింది చూడండి సార్, 8 + 2 / 3 - 4 × 6 అనే ఈక్వేషన్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనము ఏం చేయాలి సార్? ఇక్కడ రోల్ కేవలము ప్లస్ అవుపడితే ఏమని చెప్పాలి? డివైడెడ్ మీన్స్ మైనస్. ఇగో ఇప్పుడు ఇక్కడ ప్లస్ అవుపడదు అంటే ప్లస్ని సబ్స్టిట్యూట్ చేసి డివైడెడ్తో వెళ్ళాలి. డివైడెడ్ మైనస్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ ప్లస్. దెన్ ఆఫ్టర్ ఈ సింబల్ని మనం తీసేసి ఇప్పుడు ఈక్వేషన్ని డిరైవ్ చేయాలి. రైట్, ఎలానో చూద్దాం. 8 / 2 - 3 × 4 + 6. ఇప్పుడు దీని యొక్క ఆన్సర్. సో నౌ ద రూల్ ఈస్ బోడమస్. సో బ్రాకెట్ ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్స్, అడిషన్స్. బ్రాకెట్స్ నో బ్రాకెట్స్, నో ఆఫ్. నెక్స్ట్ డి ఫర్ డివిజన్స్. సో డివిజన్ చూడండి సార్ ఇక్కడ. సో ఇప్పుడు 8/2 మీన్స్ 8/2 - 3 × 4 + 6. 2 1s 2 4s అంటే 4 మైనస్. సో డివిజన్స్ లేవు కాబట్టి నెక్స్ట్ మల్టిప్లికేషన్స్. -3 × 4 3 4s 12 + 6. రైట్, ఇప్పుడు ఇక్కడ +4 -12 6 అంటే నెక్స్ట్ డివిజన్ అయిపోయింది, మల్టిప్లికేషన్ అయింది, అడిషన్స్ వచ్చినప్పుడు 10 - 12 అయింది సార్. సో ఆన్సర్ ఫైనల్గా -2 వచ్చింది సార్. ఆన్సర్ -2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. సో రూల్స్ ప్రకారం స్టెప్ బై స్టెప్ రావాలి. ముందే సబ్స్టిట్యూషన్, మన రోల్ రీజనింగ్ రోల్ ఏంటి సార్? ఓన్లీ సబ్స్టిట్యూషన్.
ద సబ్స్టిట్యూషన్ ఆఫ్ గివెన్ సైన్స్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనం ఆన్సర్ని ఫాలో కావచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ డివైడెడ్, ప్లస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ, డివైడెడ్ స్టాండ్స్ ఫర్ మైనస్ అండ్ ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్, సో ఫైండ్ అవుట్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్. ఇందులో ఏది కరెక్ట్ అంటుంది సార్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో ఏదైనా ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేది చెప్పమంటుంది సార్. సో మనకున్న ఈక్వేషన్ని ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. రైట్, 4 ఈక్వేషన్లలో ఈ సింబల్స్ని సెట్ చేస్తే రైట్ ఆన్సర్ వస్తుంది అంటుండు. సో మనము మన ఇష్టం సార్, ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. సరే, ఫస్ట్ నుంచి అని రావచ్చు లేదా లాస్ట్ నుంచి అని రావచ్చు. మరి రైట్, లాస్ట్ నుంచి చూద్దాం. 49 - 7 + 3 divided 5 into 8 is equal 24. The equation 49 - 7 + 3 divided 5 into 8 is equal 24. But before this, solve substitution of the given information. So minus stands as divided. Minus over ఏమని చేయాలి, ఇక్కడ మనం divided రాయాలి. ప్లస్ స్టాండ్స్ ఇంటూ, డివైడెడ్ స్టాండ్స్ మైనస్, ఇంటూ స్టాండ్స్ ప్లస్. ఇప్పుడు మనం ఆ ఈక్వేషన్ని చేస్తే 24కి ఈక్వల్ అయిందనుకో. సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఈక్వల్ 24 అయితే 4th ఆప్షన్ రైట్. ఓకే, ఇఫ్ నాట్ పాసిబుల్ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చెక్ చేద్దాం. 49 divided 7 into 3 minus 5 plus 8 is equal 24. సో దీన్ని డిరైవ్ చేద్దాం. సో 49/7 into 3 minus 5 plus 8 is equal 24. రైట్, 7 1 7, 7 7 49. రైట్, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 7 3 21 minus 5 plus 8 is equal 24. సో బాడమాస్ రూల్స్ ప్రకారము బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేవు. నెక్స్ట్ డివిజన్ కంప్లీట్, మల్టిప్లికేషన్స్ అయిపోయింది, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో రూల్స్లలో బ్రాకెట్ ఆఫ్ లేదు, డివిజన్ ఓవర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మల్టిప్లికేషన్స్. నెక్స్ట్ ఫైనల్లీ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. రైట్ సార్, అడిషన్ 21 + 8 29 - 5 is equal 24. Addition also over. Finally subtraction. 29 - 5 is 24. So therefore LHS is equal to RHS are proved. So మనకి ఈక్వేషన్కి మనకి ఇచ్చిన సింబల్స్ని సాటిస్ఫై చేసింది ఏంటి సార్ అంటే 4th ఆప్షన్. సో దిస్ ద రైట్ ఆన్సర్ సార్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ టీ మీన్స్ ఇంటూ, యూ మీన్స్ మైనస్, వి మీన్స్ డివైడెడ్. సో మనం ఆ లెటర్స్ దగ్గర ఆ సింబల్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ద ఈక్వేషన్ ఈజ్ హియర్. 50 V2 in the bracket, W 28 T4 in the small bracket. So here V stands. So T unda ikkada, T ante into master, U is not there, V means divided, W means plus. So ivi symbols. Ippudu chuddam master. 50 divided 2 in the bracket plus 28 into 4 in the bracket. So then simplify cheyandi sir. 2 1s are 2, 2 25s. So 25 bracket open, 28 4 times. So 4 8s are 32, 2 3 upon 4 2s are 8 3. So 112. So 20 and 4 20 is 84, 8s are 32. So 112 plus 25, 137. 137 we have at third option. So this is the right answer sir. సో ఇక్కడ మనము బాడమాస్ రూల్లో ఫస్ట్ టైం చేసినాం, బ్రాకెట్లో ఉన్నటువంటి వాల్యూస్ని కంప్లీట్ చేసినాం. ఆ బ్రాకెట్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు ఆన్సర్ ఎంత వచ్చింది సార్ అంటే 137. సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ టు రిప్లేస్ స్టార్స్ సైన్స్ అండ్ టు ద బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ సార్. ఈ స్టార్ సింబల్స్లోకి ఇక్కడ కింద మన ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వేషన్ అనేది దానికి రైట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటుంది సార్. సో 1 by 1 చెక్ చేసుకుంటూ వద్దాం, లేదా మనం సబ్స్టిట్యూట్ చేద్దాం సార్. మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడ సింబల్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమని ఇచ్చింది సార్? 5 స్టార్, 9 స్టార్, 3 స్టార్, 6 స్టార్, 8. సో ఏదైనా ఒక ఈక్వేషన్ చూద్దాం. ఇందాక 4th చూసినాక ఇప్పుడు ఒకసారి సెకండ్ చూద్దాం. సో ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఇలా ఉందనుకోండి సార్. దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక 5 into 9 plus 3 is equal to 6 into 8. Okay, 5 9s are 45 plus 3
is equal 6 8s are 48. So 45 plus 3, 48 is equal to 48. So therefore LHS is equal to RHS. సో ఇది ప్రూఫ్ అయింది. సో ఏ సింబల్తో ప్రూఫ్ అయింది మాస్టర్ ఇక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ ప్లస్ అంతే కదా, ఇంటూ ప్లస్ ఇజ్ ఈక్వల్ ఇంటూ ప్లస్ ఇజ్ ఈక్వల్ ఇంటూ ఈ సింబల్ ఎక్కడ ఉంది మాస్టర్ అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. సో దిస్ ద రైట్ ఆన్సర్ సార్. ఓకే, so select the correct combination of mathematical signs. So the correct combination of mathematical signs are into plus is equal to into. So that is the replace of the star signs. So and balance the following equation. So it is balanced. LHS is equal to RHS proved, sir. So which mathematical operations are here? Second option, sir. ఇక్కడ మనకు ఇచ్చిన ఈక్వేషన్లో సైన్స్ చేంజ్ చేద్దాం సార్ అంతే. హియర్ 170 into stands for minus, plus means into, divided means plus, and minus means divided. Then what is the value of the given expressions? So 175 ki cheppandi sir. Minus stands for what sir here? Minus means divided. So minus means divided means plus means into stands for minus. So plus means into. So దీని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి సార్ ఇప్పుడు. Right here 175 divided 25 plus 5 into 20 minus 3 into 10. Right, now bottommost rule. So if any bracket, no bracket, off is not there, division. So 25 1 times, 25 7 times. So next 7 plus into 5 20s are 100 minus 3 10s are 30. So 107 minus 30, it's equal to 77. So answer is sir 77. So 175ను 25తో భాగారం చేస్తే 25 ఏళ్ళ 175. సో 7 5 20 100 మైనస్ 3 10. సో 107 నుంచి 30 పోతే 77. క్లియర్? సో ఫస్ట్ ఆప్షన్ is the right answer, sir.